కామారెడ్డి మెదక్ జిల్లాల జనం వరదలు వచ్చి మస్తు తిప్పల పడుతున్నారని సర్కారు మస్తు సాయం చేసింది వాళ్ళకు. సీఎం రేవంత్ రెడ్డి సారు గాలి మోటార్ల నుంచే జనం వరద కష్టాలు తీర్చిండు. తర్వాత వరదల్లా ప్రజలు పడ్డ కష్టాలు చూసి మస్తు బాధపడ్డాడు. జనం ఆర్దనాదాలు ఆవేదనలు చూసి కన్నీరు కాసినంత పని చేసిండు. ఏంది నమ్ముతలేరా? అయితే మీరే చూడుర్రి. చూడుర్రి ఎంత రందిలో మునిగిండో సీఎం రేవంత్ రెడ్డి సారు పడుతున్న బాధను చూస్తుంటే మనకే ఏడుపోస్తున్నది కదా. అవస్థల్లో మునిగిన జనం ఫోటోలు చూసుకుంటా దుఃఖంలో మునిగినంత పని చేస్తున్నాడు. పక్కకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ లీడరు మైనంపల్లి హనుమంతరావులు కూడా బాధపడుతున్నారు. మెదక్ల ఆఫీసర్లు వరదలు ఎట్లొచ్చినాయి, ఎంత నష్టం జరిగింది, జనం ఎన్ని కష్టాలు పడ్డరు, ఎంత ప్రాణ నష్టం జరిగిందనే దాని మీద సమీక్ష కోసం ఫోటోలు పెట్టిండు. అక్కడికి చేరిన సీఎం సారు ఇగో గీ తీరుగా చలించిపోయిండు. గుండె బరువెక్కినట్టు దిగులు చెందిండు. అయ్యో నా ప్రజలు అని విలవిలలాడిండు. ఈ ఫోటోలను చూసుడుతోనే మన సీఎం రేవంత్ రెడ్డి గుండెలా కలుక్కు అన్నది కావచ్చు. ఇగో గింత బాధపడ్డాడు. అందుకే ఇసొంటి జాలి, కరుణ, దయాహృదయం కలిగిన సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరు ఉండరని సోషల్ మీడియాలో ఈ ఫోటోలను తిప్పుతున్నారు. రివ్యూల కోసం పోయిన కడమ సీఎంలు, ఏరే మంత్రులు ప్రజల కష్టాలు పట్టి పట్టనట్టు పక్క నవ్వుతారు కావచ్చు గాని మా సీఎం రేవంత్ రెడ్డి అట్లా కాదు. తన ముఖం మీద నవ్వు అనేదే కనిపించది. తండ్లాట, తపన, దుఃఖం, బాధ అన్ని కలిపినే ఉంటాయి గాని రేవంత్ రెడ్డి సారు అస్సలు నవ్వనే నవ్వడు అని కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.